లంచ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాను. ఎక్కడికి అని చెప్పే ముందు మీకు చిన్న ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. నన్ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం గుర్తుంటుంది. 3-4 నెలల క్రితం అనుకుంటా జిఆర్టీకి స్కీమ్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక బ్లాక్ బీడ్స్ చైన్ నాకు చాలా నచ్చింది. కానీ అప్పటికి దానికి నేను ఎలాంటి బడ్జెట్ ప్లాన్ చేయలేదు. అందుకే నేను ఏమనుకున్నానంటే నా బర్త్డే టైం కంతా కాస్తంత డబ్బులు అయితే సేవ్ చేసుకుని అప్పుడు కొనుక్కుంటాను అని. నిజంగానే దానికోసం సేవ్ చేయడం మొదలు పెట్టాను. January 23rd మళ్ళీ వెళ్ళాను. కానీ గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది. నాకు నచ్చింది, నా బడ్జెట్ లో లేదు. కొంచెం బాధగా అనిపించింది. కానీ కేవలం మాట ఇచ్చాను కదా అని నాకు నచ్చని దాన్ని లేదా ఎక్కువ ఖర్చు అయ్యేదాన్ని కొనాలని అనుకోలేదు. ఇంకా నేను వెనక్కి వచ్చేసాను. నిన్నటి వీడియోలో మీరు చూస్తే అమ్మా నాన్న నాకు ఒక తనిష్క్ వౌచర్ గిఫ్ట్ చేశారు. ఇంకా మా వారు కూడా సరే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేద్దాము అనేలాగా ఇంకా నన్ను తీసుకెళ్లారు. నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. కొనకపోయినా పర్వాలేదని అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళాక నాకు ఒక చైన్ చాలా నచ్చింది. అండ్ ముఖ్యంగా అది నా బడ్జెట్ లో ఉండింది. నేను చాలా మనసు పెట్టి సేవ్ చేశాను. మేబీ అందుకే గాడ్ డింట్ వాంట్ మీ టు గివ్ అప్ ఆన్ దట్ లిటిల్ డ్రీమ్. నిజానికి 23rd రోజున జిఆర్టీ వీడియో పోస్ట్ చేస్తూ నేను బ్లాక్ బీడ్స్ అయితే కొనలేదు అనే మీకు చెప్పాలనుకున్నాను. బర్త్డేకి కరెక్ట్ గా ఒక్క రోజు ముందు ఇది నేను కొనేస్తానని అనుకోలేదు. మనసుతో కోరుకుంటే దానికోసం కష్టపడితే దేవుడు ఎప్పుడు మన వెంటే ఉంటాడు. ఇది మాత్రం నాకు డెఫినెట్ గా ఒక మ్యాజికల్ మూమెంట్. అండ్ ఫైనలీ దిస్ ఇస్ ద చైన్ దట్ ఐ బాట్ ఫర్ మై సెల్ఫ్. ఈ బర్త్డే సిరీస్ అయిపోయాక ఈ చైన్ డీటెయిల్స్ అలాగే నేను చూసిన కలెక్షన్స్ అన్ని కూడా సెపరేట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది కొంతమందికి సింపుల్ చైన్ లాగా అనిపించవచ్చు, బట్ ఫర్ మీ దిస్ ఇస్ మై హార్డ్ అండ్ సేవ్డ్ అప్ little dream coming true.